మాజీ మంత్రివర్యులు అలాగే మాజీ పార్లమెంటు సభ్యులు హరిరామ జోగయ్య గారు వంగవీటి మోహన్ రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలో చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి అలాగే సీనియర్ కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం గారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, నిన్న మాజీ మంత్రి అలాగే హరిరామ జోగయ్య గారు వంగవీటి మోహన్ రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉంది, వంగవీటి మోహన్ రంగా హత్య జరుగుతుందని ముందే చంద్రబాబుకు తెలుసు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మీరేమంటారు సార్? ఈ విషయం సార్, వంగవీటి రంగా గారు చనిపోయిన తర్వాత కాకినాడలో ఈ అలజడులు జరిగిన తర్వాత చాలామందిని జైల్లో పెట్టడం విషయంలో కొంతమంది మీద తడా చట్టం ప్రయోగించడం, ఈ సందర్భంలో కాకినాడలో బహిరంగ సభ రంగా గారి మరణం సందర్భంగా పెట్టినప్పుడు నల్లబరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, హరిరామ జోగయ్య గారు, గౌతుల అచ్చన్న గారు ఆ సమావేశం రావడం జరిగిందండి. జరిగినప్పుడు ఈరోజు ఏవైతే చెప్పారో ఆ రోజు కూడా అదే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉన్నాయి, ఇంకా వివరాలు చెప్పాలి, దేనికైనా ఎంక్వైరీకి సిద్ధం అయితే ప్రభుత్వం నేను చెప్పడానికి సిద్ధం అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగిందండి. అయ్యా ధర్మిల ఇంకా కుటుంబ సభ్యులు కూడా ఈ ఆరోపణని బలపరుస్తూ కూడా చెప్పడం మూలంగా చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉందని నిర్ధారణ అయిందండి. కానీ అలాగా ఆ సీరియస్నెస్ని స్లోగా తగ్గించుకోవడం వల్ల ఆ కేసు మరుగుపడిపోయిందని నేను అభిప్రాయపడతా ఉన్నాను. అలాగే అంటే కాపు ఉద్యమ నేతగా వంగవీటి మోహన్ రంగా హత్యకి ఒక పథకం ప్రకారం జరిగిందని తెలిసి కూడా కాపు నాయకులు ఎవరు పట్టించుకోకపోవడం, అలాగంటే కుటుంబ నేపథ్యాన్ని ఆయన కుటుంబం దాని మీద సీరియస్గా లేదని చెప్తున్నారు, కానీ కాపు నాయకులు కూడా ఆ కేసును ముందుకు నడిపించే ప్రయత్నం చేయలేదని ఒక ఆరోపణ ఉందండి. దీని మీద మీరేమంటారు? కాపు నాయకులు అందరూ కూడా సమిష్టిగానే రంగా గారి హత్యను ఖండించడం అండి. వివిధ రూపాల్లో లీడర్స్తో మాట్లాడడం, వివిధ సందర్భాల్లో కోర్టు వరకు వాళ్ళు ఎంక్వైరీ వరకు నిలబడిన సందర్భాలు కూడా నేను విన్నానండి. పూర్తిగా నేను వివరాలు చెప్పలేం, కానీ కాపు నాయకులు మాత్రం వారి మర్డర్ విషయంలో దూరంగా ఉన్న మాట వాస్తవం కాదు. ధర్మిల అండి, ఒక చిన్న విషయం చెప్తాను. మర్డర్ అయిన తర్వాత వందలాది మందిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగిందండి. పెట్టినప్పుడు నేనే ఆ రోజు ఆ జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శ చేయటం, వాళ్ళు ఇచ్చిన అడ్రస్ల ప్రకారంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పడం చేయటం జరిగిందండి. కొంతమందికి ఈ తడా చట్టం కింద బెయిల్ తేయడం కోసం పద్మనాభరెడ్డి గారి దగ్గర వస్తే పద్మనాభరెడ్డి గారు ఈ తడా చట్టం కింద పెట్టిన కేసులు 6 నెలల వరకు మనం బెయిల్ మూవ్ చేసే అవకాశం లేదు, మీరు ఉద్యమం ద్వారా ఆ తడా సెక్షన్ తీయించుకోవాలి తప్ప కోర్టు ద్వారా నేను చేయగలిగేది చాలా తక్కువ, మీరు ఇచ్చిన ఈ 5-6 మందికి బెయిల్ వచ్చి ఏర్పాటు చేస్తాను, ఫర్దర్గా బెయిల్ తేవడం అన్నది కష్టం, కాబట్టి మీరు ఉద్యమం ద్వారా ఈ తడా సెక్షన్ని తీసేసే మార్గాలు మీరు అన్వేషించని చెప్పేసి ఆ రోజు పద్మనాభరెడ్డి గారు ప్రముఖ న్యాయవాది చెప్పిన మీదట ఒక స్టేట్మెంట్ ఇచ్చానండి. ఇది అన్యాయం, ఇది ఎవరు టెర్రరిస్టుల కోసం పెట్టిన చట్టాన్ని, ఆ సెక్షన్ని ఈ అమాయక ప్రజల మీద పెట్టి రుద్దటం మంచిది కాదని చెప్పేసి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి నేను ఒక హెచ్చరిక చేయటం జరిగింది పత్రికాముఖంగా. దాని మీద రామారావు గారి దగ్గర నుంచి సమాధానం పత్రిక ద్వారా ఏమొచ్చిందంటే అండి, ఎవరి మీద తడా చట్టం ప్రయోగించలేదు మేము, ఇది తప్పు అని వారి నుంచి సమాధానం పత్రికాముఖంగా రావడం జరిగిందండి. వెంటనే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పెట్టిన కేసులు తాలూకు ఎఫ్ఐఆర్ కాపీలు తెప్పించి హైదరాబాదు ఎన్టీ రామారావు గారు అబిడ్స్లో ఉన్నప్పుడు ఆ ఇంటి ముందు జయా ఇంటర్నేషనల్ హోటల్లో నేను ఉండేవాడిని. ఆ హోటల్లో ప్రెస్ మీట్ పెట్టి రామారావు గారు చెప్పింది అబద్ధం సుమా, వాస్తవం కాదు, ఈ ఎఫ్ఐఆర్ కాపీలు చూడండి అని చెప్పేసి ఎఫ్ఐఆర్ కాపీలో ఒక్కో ఎఫ్ఐఆర్ కాపీలో 10 మంది 20 మంది ప్రముఖుల పేర్లు, చాలా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు పెట్టేసేసి అండ్ అదర్స్ 100, 200, 300 చెప్పేసి కావాల్సినప్పుడు శత్రువుల్ని ఆ కేసులు ఇరికించడం కోసం ఆ గ్యాప్ పెట్టుకొని చేసిన సందర్భాలన్నీ పత్రికాముఖంగా ఈ ఎఫ్ఐఆర్ కాపీలు ఎప్పుడైతే బహిరంగం చేశానో అప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుసుకుని పొరపాటు అయిపోయింది, ఈ తడా చట్టం ద్వారా వీళ్ళ మీద ఆ సెక్షన్ పెట్టొద్దని వారు చెప్పిన మీదట అప్పుడు తడా చట్టం తీయటం జరిగిందని నేను తెలియజేస్తా ఉన్నాను.
అలాగే ఇప్పుడు ఒక సీనియర్ లీడరు హరిరామ జోగయ్య గారు తన 60 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ఒక పుస్తకం రూపంలో రాస్తూ ఆ పుస్తకంలో రంగా హత్య గురించి ప్రస్తావించడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో ఈ రంగా హత్య వెనుకున్న అసలు కథ ఏంటనేది బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ముందేంటి సార్, ఇది కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి కోరాలి సార్. ఎవరైతే ఆరోపణ చేశారో, ఎవరి మీద అయితే ఆరోపణ వచ్చాయో వారు కూడా ఎంక్వైరీకి సిద్ధమని చెప్పేసి వచ్చినప్పుడు నిజానిజాలు తేల్చడం కోసం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే నిజాలు తెలుస్తాయని నేను అభిప్రాయపడతా ఉన్నానండి. ఇదే కాదు సార్ చంద్రబాబు నాయుడు గారు చేసేది. ఎన్టీ రామారావు గారిని గద్దె దింపి జోళ్ళతో సన్మానం చేసి మానసికంగా కుసించిపోయేలాగా చనిపోవడానికి కూడా వీరే కారకుడు అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నానండి. అంటే చంపలేదు, కానీ చచ్చిపోవడానికి రామారావు గారిని ఇంకా న్యాచురల్ డెత్ లాగా చేయడం కోసం కుసించి ఇంట్లో మగ్గిపోయేలాగా ఆ పదవి నుంచి దింపి ఆ చెప్పులతో కొట్టే సంఘటనలో దిగమింకుంటూ ఆయన మరణం కూడా బాబు గారే కారణం అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉందండి. అయ్యా, ఈ విధంగా శత్రువుల్ని మట్టిపెట్టడం కోసం చేసే ప్రయత్నాలు రాజకీయాల్లో మంచిది కాదు, మంచి వాతావరణం కాదు. రాజకీయాల్లో ఎంతోమంది నాయకులు తయారవుతుంటారు. తయారైన మనిషినల్లా చంపేయడం కోసం పోలీసు సహకారం తీసుకొని, ఇతరుల సహకారం తీసుకొని ఈ కార్యక్రమాలు చేయటం బాగాలేదండి. ఈరోజు ఓ మిత్రుడు చెప్పాడు, ఒక మాజీ మంత్రి గారు పుస్తకాలు అమ్ముకోవడానికి హరిరామజోగ గారు ఈ పని చేశారని చెప్తా ఉన్నారు. ఈ పుస్తకాలు అమ్ముకోవడం కోసం ఆయన ఈ విధమైన స్టేట్మెంట్ ఇచ్చే పుస్తకంలో ఈ సంఘటన రాయటం జరిగిందని చెప్తా ఉన్నారు. మా కాపులు పుస్తకాలు అమ్ముకునే జీవితం కాబట్టే బీసీలో కలపాలని అడుగుతూ ఉన్నాం. పుస్తకాలు అమ్ముకునే జీవితం మా జాతిది. ఆ పుస్తకాలలో ఉన్నది చదువు చెప్తూ మీరు పెద్ద పదవిలోకి వెళ్ళారు. ఆ పుస్తకాలు లేకపోతే మీ ఆ చదువు చెప్పే పరిస్థితి మీకు లేదు. చదువు చెప్పే పరిస్థితి అయితే మీరు ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి అయ్యే పరిస్థితి లేదు. ఆ విధమైన చీప్ టాక్టిక్స్ ఉపయోగించి జరిగిన సంఘటనని అవునా కాదా ఏంటి అనేది లోతుగా వెళ్లకుండా ఏదో గాలి మాట మాట్లాడడం అన్నది మాజీ మంత్రి గారికి చెల్లదని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత అండి, ఈ రంగా గారు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం 89లో అధికారం వచ్చినప్పుడు చెన్నారెడ్డి గారి దృష్టికి నేను ఈ విషయాన్ని తీసుకొచ్చాను. ఆ రోజు అన్యాయంగా చాలామంది మీద కేసులు పెట్టి కోర్టులో జైల్లో మగ్గిపోయేలా చేశారండి. ఈ కేసులు చాలా వరకు అన్యాయం ఇది. కాబట్టి ఆ కేసులు తీసేయడానికి మీరు ఒకసారి పరిశీలన చేయమని కోరటం కూడా జరిగింది ఆ సందర్భంలో అండి. అప్పుడు క్యాబినెట్కి ఆ కేసులు తెప్పించి 3110 అటు ఇటులో నుండి ఆ కేసులు తీసేయడానికి ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెన్నారెడ్డి గారు ఆ సీట్లోకి వచ్చింది. ఆ కేసుల నుంచి ఈ ఎవరైతే బాధితులారో వాళ్ళని తప్పించడానికి వారు పూర్తిగా సహకారం ఇవ్వడం జరిగిందండి. ఒక 5-6 కేసులు చాలా సీరియస్ కేసులు, అవి తీయడానికి వీలేదు, మిగతా తీయడానికి నేను అంగీకరిస్తానని చెప్పేసి ఆ రోజు ఈ కాపు జాతికి పెద్ద మేలు చేశారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇప్పుడు తాజాగా రంగా హత్యోదంతం వెనుక ఏం జరిగిందనే అంశం బయటకు వచ్చిన సందర్భంలో మీరేమైనా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళి మరోసారి దర్యాప్తు జరిపించే అవకాశం ఏమైనా ఉందా? ఆ దిశగా మీరు ఏమైనా ముందుకు వెళ్తున్నారా? ఇంకా ఆ దిశగా లోతుగా తెలుసున్నది. ఆ రోజు ఆ మర్డర్కి ముందు తెలుగుదేశంలో ఉన్నది హరిరామజోగ గారండి. అప్పటికే నేను చాలా కాలమైంది బయటకు వచ్చేసాను. రంగా గారు పోయింది డిసెంబర్ నెలలో అండి. నేను మార్చి నెలలోనే నేను బయటకు వచ్చేయడం జరిగింది. లోతుగా నాకు విషయాలు తెలియవు, కానీ రంగా గారి బాధితుల కోసం పెట్టిన ఆ మీటింగ్ సందర్భంలో తెలిసిన విషయాలు నేను వేళ మీకు ముందు చెప్పడం జరిగింది. లోతుగా అధ్యయనం చేయాలి అని విషయం హరిరామజోగ గారు బాగా తెలుసు కాబట్టి వారు కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసి దీని మీద సమగ్రమైన విచారణ చేయించమని చెప్పేసి అడగటం ఒక పద్ధతి అని నేను అనుకుంటా ఉన్నాను. నాకు పూర్తిగా తెలియనప్పుడు ఎంక్వైరీకి ఆర్డర్ చేయండి అని చెప్తే రేపొద్దున ఎంక్వైరీకి ఆర్డర్ చేయమని చెప్పినప్పుడు నేను అందులో విషయాలు పూర్తిగా తెలిసి ఉండాలి. నాకు తెలియనప్పుడు ఆర్డర్ చేయమని నేను చెప్పడం అంత భావ్యం కాదండి. కానీ
ప్రజలు తెలుసుకోవడం కోసం ఈ కాపు జాతీయులు మనసులో ఉన్నది చెరపడం కోసం ప్రభుత్వం ముందడుగు వేసి ఒక జడ్జిని కానీ లేదా సిట్టింగ్ జడ్జిని కానీ ఓ సిబిఐకి కానీ చేత ఎంక్వైరీ చేయించమని చెప్పేసి ప్రధానమంత్రి గారిని కోరితే మంచిదని ప్రభుత్వం కూడా సలహా ఇస్తామన్నారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉండే కాపు నాయకులందరికీ కూడా రంగా హత్యకు జరుగుతున్న కుట్ర గురించి తెలుసు, అయినా కూడా వారు ఎవరు మాట్లాడలేదని ఒక ఆరోపణ ఉందండి. దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారో, ఎంతవరకు ఖండిస్తారు? ఆ విషయం నాకు తెలియదు సార్. ఆ విషయం అప్పట్లో నాకు పెద్దగా తెలియదు. హరిరామజోగి గారు కాకినాడ మీటింగ్కి వచ్చి చెప్పే వరకు కూడా అంటే బయట చెప్పుకునేవారండి. పోలీసుని పూర్తిగా విత్డ్రా చేసేసారు. అక్కడ రంగా తాలూకు మనుషులు అందరినీ విత్డ్రా చేసేసారు, పోలీసు బందోబస్తు విత్డ్రా చేసేసారు, చంపడానికి కుట్ర పన్నారు అన్న విషయాలు బయట అటానా తెలుసు. హరిరామజోగి గారి ద్వారా ఈ కుట్రకి వెనకాల ఉన్నది చంద్రబాబు నాయుడు గారిని మాత్రం చెప్పడం మాత్రం వారి ద్వారానే నేను తెలుసుకున్నానండి. అప్పుడే చెప్పారు ఆ సంఘటన, నిన్న మొన్న చెప్పలేదు, అప్పుడే చెప్పారండి జరిగిన వారం 10 రోజులకి. మీరు ఎప్పుడైతే కాపుల్ని బీసీల్లో చేర్చడానికి ఒక జీవో వచ్చింది, ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఒక స్లోగన్ మీరు బయటకు తెచ్చారో, వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం అప్రమత్తమయ్యి డిప్యూటీ సీఎం చినరాజప్ప గారి ద్వారా 10 రోజుల్లో ఈ సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని కనుగొంటామని ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి, కాకినాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దీని మీద మీరు ఏమైనా స్పందిస్తారా? మాకు కావాల్సిన పనే సార్, మేము ఉద్యమం చేసి రోడ్డు మీద ఎక్కాలని కాదండి. మాకు మా డిమాండ్ బీసీలో కలపాలని కోరిక. కలపడం కోసం గతంలో విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చిన జీవో, ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు కొన్ని కులాలని తీసేయడం జరిగింది. కొన్ని కులాలని ఎటువంటి రిపోర్ట్ లేకుండా బీసీ స్టేటస్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని మిత్రులు చెప్తా ఉన్నారు. ఆ విధంగా కూడా చేయొచ్చు. విజయభాస్కర్ రెడ్డి గారు జీవోనే బలపరచమని చెప్పట్లేదే. నేను కేసీఆర్ గారు ఎలాగైతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొత్తగా కొన్ని కులాలని బీసీ స్టేటస్ ఇస్తూ బీసీలో ఎలా చేర్చారో అలాగే కాపులు కూడా చేర్చొచ్చండి. ఆ విధంగా కాపుల్ని బీసీలో చేర్చడం, అలాగే 1000 కోట్లు, ఆ 1000 కోట్లు రిలీజ్ చేస్తే రాజప్పగా చెప్పినట్టుగా మేము హ్యాపీ సార్, మేము ఆందోళన చేయవలసిన పని లేదండి. మా జాతి తిండి లేక రోడ్డు మీద పడిపోయి చదువుకున్న ఆర్థికంగా స్తోమత లేక పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఆడపిల్లలకు డబ్బులు ఇవ్వలేక ఎన్నో బాధపడతా ఉన్నారు. ఈ ఈ దరిద్రం బతుకు నుంచి కొంచెం ఆ బీసీ స్టేటస్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోమని ఈ పేద ప్రజానీకం కోరుతూ ఉన్నారు. నేను కూడా అత్యంత పేదవారికి ఈ రిజర్వేషను, ఈ 1000 కోట్లలో ఆర్థిక సహాయం ఇమ్మన్నా తప్ప లక్షాధికారులకి, కోటేశ్వరులకి, అప్పర్ కోటేశ్వరులకి ఇమ్మని అనట్లేదండి. ఆయన తాలూకు మాజీ మంత్రి గారు పుస్తకాలు అమ్ముకునే బతుకని కాపుల్ని అని చెప్తా ఉన్నారు. అంటే హరిరామజోగా చెప్పినా మా జాతికి అంతకే వర్తిస్తుందండి. మాకు పుస్తకాలు అమ్ముకుని బతికే మాది. కాబట్టి మేము అత్యంత పేదవారని వారు ఒక రకంగా గుర్తించారు. కాబట్టి ఈ 2 రాజప్ప కథలు చెప్పించారు, సంతోషం. అది అమలు చేస్తే మేము ఆనందపడతామండి. దానికోసం తప్ప రాజకీయాల్లో లబ్ధి పొందాలని, రాజకీయ మైలేజ్ కోసం మేము పోరాటం చేయట్లేదు. రాజకీయాలకి అన్ఫిట్ అని చెప్పేసి ప్రజలు చెప్పారు. నాకు తెలుసు. నాకు కావాల్సింది ఈ జాతికి న్యాయం కోసం రోడ్డు ఎక్కుతున్నాను, న్యాయం చేస్తాను. 15 రోజుల చూస్తానండి. అయ్యా మా కార్యక్రమం ఆపం, వారు చెప్తున్నారని చెప్పి మేము చేయబోయే కార్యక్రమం ఆపం. వారు పాదయాత్రలోనూ 2014 ఎన్నికల్లోనూ బలంగా హామీ ఇచ్చారు, అమలు చేయమనే కోరుతున్నాం. విజయభాస్కర్ రెడ్డికి జీవం పక్కన పెట్టేయండి. తెలంగాణ ముఖ్యమంత్రి చేసినట్టుగా ఈ జాతిని ఒక ఆర్డర్ తోటి బీసీలో చేర్చండి, సంతోషిస్తాం. అయ్యా తెలంగాణ ముఖ్యమంత్రి గారి కన్నా సీనియర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయ్యా అవసరం అయితే తెలుసుకుని వారిని ఎలా ఇచ్చారో జీవోలు తెప్పించుకొని ఆ విధంగా చేస్తే మేమందరం సంతోషిస్తామండి. అయ్యా ఒక కంటి తుడుపు కోసం ప్రకటన తోటి కళ్ళు తురొద్దు. అయ్యా చేసి చూపించండి. ఆ చేష్టల కోసం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు వంగవీటి మోహన్ రంగా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఏదైతే హరిరామజోగి గారు వ్యాఖ్యలు చేశారో దానిలో నిజానిజాలు లోతుగా పరిశీలించాలే కానీ వేగ్గా ఆయన మీద కామెంట్ చేయడం అనేది తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ దానికి సంబంధించిన నాయకులకు కానీ సరైనది కాదని చెబుతున్నారు. అలాగే తాజాగా
వంగవీటి మోహన్ రంగా హత్యోదంతం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఇది మరోసారి విచారణకు నోచుకుంటుందా, అలాగే దీని వెనక ఏం జరిగిందనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాల్సి ఉంది. రాంబాబు నాయుడు, నెంబర్ 1 న్యూస్.